స్టార్ట్ అవగానే ఇక సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అలాగే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఈ రెండు కంపెనీలు కూడా పోటాపోటీగా ఉన్నాయని ఇక స్టేజ్ మీద చెప్తూ ఉంటారు. ఇక ఎక్స్పోలో డిజైన్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఇక అనౌన్స్మెంట్ ఒక్కటే కూడా అనౌన్స్మెంట్ కోసం అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇటు న్యూస్ పేపర్ల వాళ్ళు, టీవీల వాళ్ళు, అందరూ రిపోర్టర్స్ కూడా వెయిట్ చేస్తారు కుతూహలంగా. ఎప్పుడూ కూడా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకే అవార్డు వస్తుందని అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. ఇటు టీవీలో అపర్ణ అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా ఇక ఎదురు చూస్తూ ఉంటారు. మన రాజే వస్తాడు, ఖచ్చితంగా ఎప్పటి నుంచో మనకే అవార్డు వస్తుందని ఇందిరాదేవి అంటూ ఉంటే ఇక ఇటువైపుగా ఇక్కడ సుభాష్ అలాగే ఇక రాజ్ కూడా చాలా కాన్ఫిడెన్స్గా మనకే అవార్డు వస్తుందని చెప్పి అనుకుంటూ ఉంటారు. మరొక పక్క సామంత్ అలాగే ఇక అనామిక అంటూ ఉంటుంది. అనామిక అయితే, ఇదిగో బేబీ, నువ్వు ఎక్కువ ఫీల్ అవ్వు, మాకు ఖచ్చితంగా మనకే వస్తుంది. నాకు ఆ విషయం తెలుసు. నాకు కావ్య టాలెంట్ మీద బాగా నమ్మకం ఉంది. కావ్య డిజైన్స్ వేసిందంటే పక్కాగా ఆ కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోతుంది అని చెప్పి సామంత్ని కూల్ చేస్తూ ఉంటుంది ఇక అనామిక. మొత్తానికైతే అనుకున్న విధంగానే అనౌన్స్మెంట్ వస్తుంది. ఇక ఎప్పుడు 10 సంవత్సరాలుగా అవార్డు గెలుచుకున్న స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ముందడుగులో ఉందా, లేదంటే ఇప్పుడిప్పుడే ఇక మార్కెట్లోకి వచ్చిన సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ గెలుస్తుందా అని చెప్పి ఇక ఒక్కసారిగా సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అవార్డు గెలుచుకుంది, నెంబర్ 1 పొజిషన్ దక్కించుకుంది అని చెప్పి అనౌన్స్ చేయగానే దెబ్బకి షాక్ అయిపోతాడు రాజ్. అప్పటికే ఇక ఓవర్ థింకింగ్గా తనకే వస్తుందనుకున్న అవార్డు రాకపోయేసరికి ఇక రాజ్కి ఏమీ అర్థం కాదు. ఒక్కసారిగా తల కొట్టేసినట్టుగా ఉంటుంది. సామంత్ ఏమో తనకి అసలు అవార్డే రాదేమోనని బిక్కుగా భయంగా ఉన్న సామంత్ ఒక్కసారిగా ఆనందంతో తేలి ఆడిపోతూ పొగరగా పక్కనే ఉన్న రాజ్ మొహం కేసి చూస్తూ ఉంటాడు. నేను చెప్పాను కదా బేబీ, ఆ కావ్య సామాన్యమైన రాళ్ళు కాదు, తను డిజైన్ వేసిందంటే అంతే అని చెప్పి ఇక అనామిక అంటూ ఉంటుంది. ఇక ఏదైతేనే నాకైతే విన్నర్ కావాలనుకున్నాను, విన్నర్ అయ్యాను బేబీ అని చెప్పి ఇద్దరు కూడా ఇక నుంచుంటారు. ఇంతలో హాల్లో కూర్చున్న అందరూ కూడా క్లాప్స్తో హాల్ అంతా హోరెత్తిపోతూ ఉంటుంది. ఒకవైపు ఇక రుద్రాణి అయితే, అమ్మయ్య, ఈ కావ్య సామాన్యురాలు కాదు, అనామిక అందుకే తన వైపుకి లాక్కుంది. ఈ రాజ్ ఎప్పుడు కూడా తల వంచని రాజ్ ఈరోజు తలదించుకునేలాగా ఉన్నాడు, అందుకే వచ్చాను. రాజ్ మోహన్లో ఓడిపోయిన కళని చూద్దామనే వచ్చాను. పైకి మాత్రం ఎంతో కొంత బాధ ప్రకటించాలి కాబట్టి. రాజ్, ఏంటి రాజ్ ఇలా అయ్యింది? ఎప్పుడు కూడా మనకేగా వస్తుంది, ఏదైనా అనౌన్స్లో తారుమారైందేమో, ఒకసారి చెక్ చేసుకోవాలి అని చెప్పి ఏమీ తెలియనట్టుగా అంటూ ఉంటుంది. ఇక వెంటనే కూడా స్వప్న, చాలు ఊరుకో అత్త, అసలే రాజ్ బాధలో ఉన్నాడు, ఇప్పుడు నువ్వు ఇప్పుడు అంత అవసరం లేదు నటించడం, కొంచెం తగ్గు అని చెప్పనగానే ఇక అక్కడే అప్పుడు వరకు లోపల ఉన్న కావ్య బయటకు వెళ్తుంది కాల్ రావగానే ఇక మాట్లాడుకుంటూ ఫాస్ట్గా లోపలికి రాగానే ఇక అనౌన్స్లో అనామిక అలాగే స్వరాజ్ అని చెప్పి చెప్పడం వింటుంది. ఇక ఏమీ అర్థం కాదు కావ్యకి. ఇదేంటి, అనామిక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళు వచ్చారా ఏంటి, ఈయన ఓడిపోయారా, ఇదెలా సాధ్యం అని చెప్పి కావ్య ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఇక ఇద్దరు కూడా ఇక వెళ్తూ అనామిక సామంత్ ఇద్దరు కూడా స్టేజ్ మీదకి వెళ్తారు. ఇక వెళ్ళిన వెంటనే అక్కడ మైక్లో మాట్లాడుతూ, ఇక మీరందరూ కూడా మా అందరికీ కూడా మీ అందరి అభినందనలకి నేను తల వంచి మీ అందరికీ థ్యాంక్స్ చెప్పబోతున్నాను. చిన్న కంపెనీ అయినా అది కూడా ఎప్పటి నుంచో మేము సాధించాలనుకున్న ఈ బహుమతి ఈరోజు మీ వల్లే సాధ్యమైంది అని చెప్పి సామంత్ తనదైన శైలిలో చెప్తూ ఇక అవార్డుని అయితే తీసుకొని రాజ్కి ఇండైరెక్ట్గా చూపిస్తూ గెలిచానని థమ్స్అప్ చూపిస్తూ ఉంటాడు. ఇక రాజ్కి ఏమీ అర్థం కాదు. ఇక చాలా డల్ అయిపోతాడు రాజ్ అయితే. కావ్య రాజ్ మొహం చూసి చాలా ఫీల్ అవుతుంది. ఎప్పుడు కూడా మా కంపెనీకే వస్తుంది, అలాంటిది వీళ్ళకి ఎలా సాధ్యమైంది, వీళ్ళ ఆఫీస్లో అంత గొప్ప డిజైనర్ ఎవరున్నారబ్బా అని చెప్పి కావ్య అనుకుంటూ ఉంటుంది.
ఇక సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళ వేసిన డిజైన్స్ అందరూ కూడా చూడాలని ఆత్రుతంగా ఉన్నారు కదా. డిస్ప్లే ప్లీజ్ అని చెప్పి ఇక చెప్పగానే డిస్ప్లేలో ఇక కావ్య వేసిన డిజైన్స్ మొత్తం కూడా కనపడతాయి. చాలా అందంగా, చాలా తీర్చిదిద్దినట్టుగా ఒక్కొక్క నగ చాలా అందంగా కనపడుతూ ఉండటం హాల్లో అందరూ కూర్చొని చూస్తూ ఉంటారు. రాజ్ ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతాడు. అక్కడ వేసిన డిజైన్ ప్రతి ఒక్కటి కూడా కావ్య వేసిన డిజైన్ లాగా కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది. కావ్య షాక్ అయిపోతుంది. ఈ డిజైన్స్ వీళ్ళెలాగా, నేను ఇచ్చింది సురేష్ గారికి కదా, అలాంటిది వీళ్ళేంటి ఆ డిజైన్స్ వాళ్ళ డిజైన్స్ అని చెప్పుకుంటున్నారని షాక్లోనే ఉంటుంది కావ్య. ఇక రాజ్ అయితే ఇక చాలా కోపంతో డిజైన్స్ వంక చూస్తూ ఉంటాడు. ఇక మొత్తానికైతే అవార్డు తీసుకొని మొదటి స్థానంలో సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చేరుకోవడం వల్ల అందరూ కూడా ఇక సామంత్ దగ్గరికి టీవీల వాళ్ళు పరుగున వెళ్తూ, సార్ మీరు ఒక్క క్షణం సార్, అసలు మీ డిజైన్స్ చూస్తుంటేనే మైండ్ బ్లాక్ అయిపోయింది. అంత గొప్ప డిజైన్స్ ఉన్నాయి మీ కంపెనీలో, ఇంతకీ మీ డిజైనర్ ఎవరు సార్ అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక రాజ్ కూడా చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఇక ఇంతలో టీవీల వాళ్ళు వచ్చి రాజుని, సార్ మీరు ఎప్పుడు మీరే గెలుచుకుంటారు కదా, ఈసారి మీరు వెనకంజకి వెళ్ళిపోయారేంటి, అయినా మీరు 2వ స్థానంలో కూడా లేరు, ఏకంగా ఈ 3వ స్థానంలోనో 4వ స్థానంలోనో మీ పేరు అనౌన్స్లో ఉందని మాకు తెలిసింది. మరి మీరు ఎందుకు ఇంత డెలికేట్ అయిపోయారు? ఒక్కొక్కసారి ఒక్కొక్క కంపెనీకి టాప్ రేంజ్లో మీకు మార్కెట్లో రేటింగ్ ఉందని అందరికీ తెలుసు. మరి ఒక్కసారిగా మీ రేటింగ్ ఎందుకు పడిపోయింది? మీ డిజైన్స్ ఎందుకు 4వ స్థానంలోకి వెళ్ళిపోయాయి? మీరేం చెప్పాలి అనుకుంటున్నారో కాస్త చెప్తే అర్థమవుతుంది అని చెప్పి రాజ్కి టీవీ వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఇక రాజ్ అయితే ఏమీ చెప్పలేక సైలెంట్గా అలానే చూస్తూ ఉంటాడు. ఇక అనామిక వెంటనే టీవీల వాళ్ళకి, ఒక్క నిమిషం, వాళ్ళు వెనకంజలోనే ఉంటారు ఇక ముందు నుంచి, ఎందుకంటే మా దగ్గర ట్రెండీగా డిజైన్స్ ఇచ్చే డిజైనర్ ఉన్నారు కాబట్టి, తను చాలా ఎంగేజ్లోనే పెళ్లి చేసుకొని పాపం భర్త సరిగా పట్టించుకోకపోయేసరికి తన కాళ్ళ మీద తనే నిలబడాలనుకొని మా కంపెనీకి వచ్చి ఆశ్రయించింది. తద్వారా నేను వాళ్ళకి తనకి వర్క్ ఇచ్చాను. కానీ తన ఆ వర్క్ ఫుల్ఫిల్గా బాగా చేసింది. తను ఎవరనుకుంటున్నారు? పాపం మీరందరూ ఊహించరు కదా, తను ఎవరో కాదు, ఇక్కడే ఉన్నట్టున్నారు, కావ్య అని చెప్పి చెప్పగానే కావ్య ఒక్కసారిగా చాలా కోపంతో ఇక వస్తుంది అక్కడికి. ఇక రాజ్ అయితే అలానే చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. కావ్య మేడం మీరా, అదేంటి మీ భర్త గారైన స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి సార్కి మీరు వైఫ్ కదా, అలాంటిది సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి మీరు డిజైన్స్ ఇచ్చి స్వతహాగా మీ చేతులతోనే ఇక వాళ్ళకి గెలుపు పదంలోకి పెట్టినట్టు అనిపిస్తుందే, మీరు ఎంతైనా గ్రేట్ మేడం, మీ భర్తని ఓడించారు అని చెప్పి ఇక ఇండైరెక్ట్గా సెటైర్ వేస్తూ ఉంటే టీవీల వాళ్ళు కావ్యకి ఏమీ అర్థం కాదు. ఈ గొప్పతనం ఎవరిదో కాదు, స్వయంగా ఇక వాళ్ళ హస్బెండ్దే అయ్యుండొచ్చు, ఎంతైనా అహంకారి కదా, అందుకే ఆ రకంగా భార్యని వదిలేసినట్టున్నాడు, అందుకే భార్య బాగా బుద్ధి చెప్పింది అని చెప్పి ఇంకొక కంపెనీ వాళ్ళు కూడా అంటూ ఉంటారు. రాజ్ చాలా మనస్తాపానికి గురవుతాడు. అక్కడ అందరూ కూడా రాజుని ఇండైరెక్ట్గా డైరెక్ట్గా చాతకాని వాళ్ళలాగా చూస్తూ ఉంటే కావ్య తట్టుకోలేదు. కావ్య విషయంలో అందరూ కూడా కావ్యకి ప్రశంసల వర్షం కురిపించినా కూడా రాజ్కి ఎప్పుడైతే అందరూ కూడా ఆ రకంగా మాట్లాడుతున్నారో కావ్య తట్టుకోలేదు. ఏమండి వీళ్ళందరూ అనుకున్నట్టు అసలు ఏం జరిగిందంటే అని చెప్పి అంటూ ఉంటే, స్టాప్ ఇట్ కళావతి, నువ్వు ఏం చెప్పినా వినే టైం నా దగ్గర లేదు, నీ ఇష్టం, నువ్వు ఎవరికైనా డిజైన్స్ ఇచ్చుకోవచ్చు, ఎవరినైనా గెలిపించవచ్చు, కానీ నిజాయితీకి మారు పేరు కళావతి అని చెప్పి మోహన ఆత్మాభిమానంలాగా ఒక మాస్క్ వేసుకున్నావు కదా, దానివల్లే నాకు కొంచెం బాధగా ఉంది. చాలా థ్యాంక్స్. మా కంపెనీని కిందకి లాగాలనుకున్న నీ ఆలోచనకి సెల్యూట్ చేస్తున్నా. ఇదంతా కూడా టీవీలో వాళ్ళు ఇక ప్రతి ఒక్క టీవీలో వస్తూనే ఉంటుంది. మమ్మీ డాడీ ఇప్పుడు అర్థమైంది కదా డాడీ, ఈ కళావతి ఏ రకంగా గూడు పుటాని చేసిందో.
తెలియక మీరందరూ కూడా కావ్య చాలా గ్రేటు, కావ్య మన ఇంటి మహాలక్ష్మి అని చెప్పి అందరినీ కూడా మోసం చేసుకుంటూ వచ్చి చివరాఖరికి నా పరువు ప్రతిష్టల్ని తీసేసింది ఈ కళావతి నా జన్మలో ఎప్పటికీ కూడా ఈ కళావతి మొహం చూడలేను అని చెప్పి ఇక ఫోర్స్గా అక్కడి నుంచి ఇక వెళ్ళిపోతాడు రాజ్. ఇక్కడ టీవీ ముందు కూర్చున్న అపర్ణ వాళ్ళు చాలా బాధపడతారు. రాజ్ కంపెనీకి ఇక 4వ స్థానం కూడా దక్కకపోవడం, ఇక పూర్తిగా కింది స్థానానికి రాజ్ కంపెనీ దిగజారిపోవడం అంతా కూడా టీవీల వాళ్ళు చెప్తూ ఉంటే ఇక ఇంట్లో ఉన్న ఇందిరాదేవి, సీతారామయ్య, అపర్ణ, ఇక ప్రకాశం అందరూ కూడా షాక్లోనే ఉంటారు. ఇక కావ్యకి చాలా కోపం వస్తుంది. ఇక సామంత్, అనామిక ఇక వీళ్ళిద్దరూ కూడా కావ్య దగ్గరికి వచ్చి, కావ్య నీ మూలంగానే ఈరోజు మాకు అవార్డు వచ్చింది, అందుకని డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా నువ్వే కారణం, ఇదిగో ఈ అవార్డు నీకే దక్కింది అని చెప్పి చేతిలో పెడుతూ ఉంటే అనామిక అని చెప్పి చాలా గట్టిగా అరుస్తుంది. ఇక ఒక్కసారిగా అనామిక షాక్ అయిపోతుంది. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? డైరెక్ట్గా ఇండైరెక్ట్గా నేను నిన్ను గెలిపించానా? ఇక్కడ ఏదో జరిగింది, అందుకే నువ్వేదో గూడు పుట్టని నడిపావు. నేను ఇచ్చిన డిజైన్స్ నీకెక్కడికి వచ్చినాయి? అసలు నీకెందుకు డిజైన్స్ వేసిస్తాను? మర్యాదగా నేను ఇచ్చిన డిజైన్స్ నీకెక్కడ ఎలా వచ్చాయో చెప్పలేదంటే నేను అస్సలు ఊరుకోను అనగానే, కూల్ కావ్యక్క కూల్, ఎందుకు అలాగా? నువ్వు నిజానికి చాలా మంచిదానివి, నీ మంచిదనానికి వాళ్ళు కావాలని వాడుకొని వదిలేశారు. ఇక నేను కాబట్టి కదా అందరి ముందు నీ ప్రతిభని పొగుడుతూ నీకు అవార్డు చేతిలో పెడితే నేను నీకు నచ్చకపోవడం ఏంటి? అసలు నువ్వు నిజంగా చాలా చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు నన్ను. నేను నిన్ను ఎక్కడో ఉంచాలనుకుంటున్నా. నా కంపెనీలో నువ్వు పార్ట్నర్గా జాయిన్ అయితే ఇక మనకి చాలా పెద్ద ఆర్డర్స్ వస్తాయి. మన కంపెనీ సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అసలు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి పోటీనే కాకుండా చేస్తాను. నువ్వు అనుకున్నట్టు జీవితాంతం నువ్వు చెప్పిన ప్రతి విషయానికి నేను తల ఉంచుతాను. ఏ కావ్యక్క డీల్ ఓకేనా అని కుదుర్చుకుంటూ మాట్లాడగానే ఇక కావ్యకి బాగా రగిలిపోతుంది. చెంప చెల్లుమని కొడుతుంది అనామికకి. కొట్టగానే దెబ్బకి సామంత్ అలాగే అనామిక షాక్ అయిపోతారు. ఇక వెంటనే ఏం మాట్లాడుతున్నావు? నేనేంటి నీతో చేయి కలపడం ఏంటి? నా అత్తింటి గారి గౌరవం తీయడం ఏంటి? నా వెనకాల ఉండి ఏదో తప్పుడుగా నన్ను ఇరికించాలని ఏదో పెద్ద ప్లాన్ వేశావని నాకు అర్థమైంది. సురేష్ గారు అని చెప్పి అనగానే ఇక వెంటనే, ఎవరు సురేష్ గారా? ఆయన నా పిఏ. సురేష్ గారని గింజుకుంటున్నావేంటి? సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి మేనేజర్ ఆయనకి మేము డిజైన్స్ అన్నీ కూడా ఆయనకే అప్పచెప్పాం. నీ ద్వారా మాకు డిజైన్స్ ఇచ్చింది సురేష్ గారే. ఇప్పుడు అనగానే, సురేష్ గారు ఎక్కడా అని చెప్పి గట్టిగా పిలవగానే వస్తారు. ఆయన ఆ మేనేజర్ని చూసి, ఇదిగోండి మిమ్మల్ని నేను చాలా గౌరవంగా నాకు ఏరి కోరి ఉద్యోగం ఇచ్చారేమో అనుకున్నాను. మీరు ఈ కుట్రలో భాగమయ్యి నా డిజైన్స్ అన్నీ కూడా వీళ్ళకి ఇస్తారా మీరు అనగానే, చూడండి కావ్య మేడం, మీరు అనుకున్నట్టు నాదేమీ కంపెనీ కాదు, అసలు నాది చిన్న కంపెనీనే కాదు. నేను వీళ్ళ దగ్గర ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నాను. మీకు డిజైన్స్ వచ్చని ఇక మాకు తెలిసింది, మేము మిమ్మల్ని అప్రోచ్ అయ్యాము, మీరు మాకు డిజైన్స్ ఇచ్చారు, అంతవరకే. మిమ్మల్ని మేమేమీ చీటింగ్ చేయలేదు అనగానే ఇక కావ్య ఒక్కసారిగా, సరే మీరేమీ నన్ను చీటింగ్ చేయలేదు కదా, ఇక నుంచి మీకు నేను డిజైన్స్ ఇవ్వను. అసలు ఎక్కువ మాట్లాడితే నా డిజైన్స్ అన్నీ కూడా నేను ఇప్పుడే ఈ క్షణమే అక్కడి నుంచి రద్దు చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి కావ్య అంటుంది. చూడండి మేడం, మీరు ఇచ్చిన డిజైన్స్ ఆల్రెడీ అక్కడ ఎక్స్పోలో మాకు విన్నర్గా కూడా ఇక అనౌన్స్మెంట్ జరిగింది. ఇప్పుడు మీరు వెళ్ళినంత మాత్రాన అక్కడ ఏమీ అవ్వదు. అయినా నాకు తెలియక అడుగుతాను మేడం, మీకు ఇంత మంచిగా శాలరీ ఇచ్చి మీ పేరుని అందరి ముందు అనౌన్స్ చేసినా కూడా మీరు ఎందుకు ఇంత తెలుగు తక్కువగా వ్యవహరిస్తున్నారో అర్థం కావట్లేదు. ఇప్పటికైనా చక్కగా మా కంపెనీకి డిజైన్స్ ఇస్తూ హ్యాపీగా మీరు లైఫ్ని లీడ్ చేయండి మేడం అని చెప్పనగానే సురేష్ మేనేజర్ని చంప మీద చెల్లుమని కొడుతుంది. నీకు బాగా అలవాటు అనుకుంటా ఎదురు వాళ్ళని దెబ్బతీసి పైకి వెళ్ళడం. నాకు అలాంటి అలవాట్లు లేవు, అలాంటి ఆలోచన లేవు. చూడు అనామిక, ఇప్పటి వరకు నువ్వెవరో తెలియక వీళ్ళెవరో తెలియక డిజైన్స్ ఇచ్చాను.
ఇక ముందు మీకు డిజైన్స్ ఇవ్వను, మీ కంపెనీకి నాకు సంబంధమే లేదు. ఇంకా ఒక విషయం గుర్తుపెట్టుకో, ఎప్పటికీ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి మీరు ఎప్పటికీ కొట్టలేరు. మీరు జీవితంలో ఇది ఒక్కసారి అవార్డు తీసుకున్నారు, తర్వాత అవార్డు ఫంక్షన్ కూడా రాకుండా అయిపోతారు, జాగ్రత్త అని చెప్పి కావ్య ఇక చాలా కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇంటికి వెళ్ళిన రాజ్ చాలా సీరియస్గా ఇక కారు ఓపెన్ చేసి లోపలికి వెళ్ళబోతూ ఉంటే ఇందిరాదేవి, సీతారామయ్య వీళ్ళందరూ కూడా ఒరే రాజ్ ఏమైందిరా, మనమేంటి, మనం 4వ స్థానానికి కూడా రాకపోవడం ఏంటి, మన కంపెనీ ఈ రకంగా ఉండడం ఏంట్రా, ఏం అర్థం కావట్లేదు అని చెప్పి అడుగుతూ ఉంటే ఒక్కసారిగా సమాధానం చెప్పకుండా చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు రాజ్. ఇంతలోనే ఇక వెనకాలే ఇక స్వప్న అలాగే సుభాష్, రుద్రాణి కూడా వస్తారు. ఏంటి, ఏమి మాట్లాడవేరా, అసలు కంపెనీ సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ విన్నర్ అవ్వడం ఏంటి, అయినా ఆ అనామిక ఏంటి ఆ సామంత్ పక్కన చాలా రాసుకొని పూసుకొని కనిపించింది, అసలు ఏం జరుగుతుందిరా అని చెప్పి అనగానే ఇక వెంటనే అక్కడే ఉన్న స్వప్న, ఆంటీ అది ఏం జరిగిందంటే అనగానే, నువ్వు ఆపు స్వప్న, నువ్వు నీ చెల్లెల వైపే మాట్లాడతావని నాకు బాగా తెలుసు, అందుకే నేనే చెప్పాలనుకుంటున్నాను. ఏం లేదు వదిన, సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇక మనకంటే కూడా పై స్థానంలోకి వెళ్ళడానికి కారణం సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కాదు, ఈ ఇంటి ముద్దుల కోడలు. మీరు ఎప్పుడు కూడా కళావతి, కావ్య అని నెత్తి మీద పెట్టుకున్న కావ్య గారి వల్లే ఈరోజు రాజ్ కంపెనీ కిందకి పడిపోయింది అని చెప్పి అనగానే అపర్ణ ఆశ్చర్యపోతుంది. రుద్రాణి ఏం మాట్లాడుతున్నావు అనగానే, అయ్యో వదిన, ఇది నిజం. నిజానికి రాజ్ వేసిన డిజైన్ కంటే కూడా తను గొప్ప డిజైనర్ని వెర్రవిగిపోవాలని నలుగురిలో రాజ్ పరువుని తీయాలనుకుంది, తీసింది. అక్కడికి కావ్య వచ్చినప్పుడే నాకు అర్థమైంది, ఎందుకబ్బా కావ్య ఇక్కడికి వచ్చిందా అని చెప్పి అనుకున్నాను. తీరా చూస్తే డిజైన్స్ అన్నీ అనామిక వాళ్ళకి ఇచ్చి కావాలని రాజ్ మీద ఇక గెలుపు సాధించానని గర్వంతో రాజుని ఎగతాళి చేయడానికి అక్కడికి వచ్చిందని అనగానే ఒక్కసారిగా కుటుంబం షాక్ అయిపోతుంది. వెంటనే ఇందిరాదేవి, నువ్వు ఊరుకో రుద్రాణి, నువ్వన్నీ ఇలాగే మాట్లాడతావు, నీకు ఎప్పటి నుంచో కావ్య మీద కోపం, అందుకోసమే ఏవేవో కబుర్లు చెప్తున్నావు. ఒరే నువ్వేనా చెప్పరా సుభాష్, వాడు ఎందుకు అంత కోపంతో ఉన్నాడు, మన కంపెనీకి అవార్డు రాకపోతే పక్కన పెట్టేద్దాం, ఈరోజు అవార్డు రాకపోయినా వచ్చినా మన కంపెనీకి ఏ లోటు లేదు, ఇప్పుడు జరిగింది ఏంటో నువ్వేనా చెప్పరా అనగానే అప్పుడు చెప్తాడు సుభాష్, అయితే నిజమే, నిజానికి కంపెనీకి అవార్డు రాకపోవడానికి డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా కావ్య కారణమైందమ్మా. ఎందుకంటే సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి డిజైన్స్ ఇచ్చింది కావ్యనే. మన కోడలు, నా కోడలు డిజైన్స్ వేసిందంటే ఖచ్చితంగా అది టాప్లోనే ఉంటుందని మనందరికీ తెలుసు అనగానే, అదేంట్రా కావ్య సామంత్ వాళ్ళకి డిజైన్స్ ఇవ్వడం ఏంటి అనగానే, ఏమో మమ్మీ, ఏమో అమ్మా, నాకు కూడా తెలీదు, కానీ డిజైన్స్ వేసింది మాత్రం కావ్యే. ఆ డిజైన్స్ చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతుంది, అవి చాలా కళగా ఎంతో అందంగా ట్రెండీగా ఉన్నాయి. కావ్య వాళ్ళకి ఎందుకు డిజైన్స్ ఇచ్చిందో, ఏ కారణం చేసి ఇచ్చిందో నాకు తెలియదు, కానీ వాళ్ళు గెలవడానికి మాత్రం కావ్య కారణం అని చెప్పి అంటాడు. ఇక సుభాష్ అయితే, అదేంటన్నయ్యా ఎందుకు అలా మాట్లాడుతున్నావు, కావ్య ఎప్పుడూ కూడా మన ఇంట్లో ఉంటూ మనతోనే పాటే ఉన్నప్పుడు ఆ కావ్య వేరు, ఇప్పుడు గుమ్మం దాటి వెళ్ళిన తర్వాత దుగ్గిరాల కుటుంబంని నాశనం చేయాలనే ఆశతోనే కావాలని మన ఆపోజిట్ టీం అయిన సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో చేరింది, అక్కడ రాజుని దెబ్బ కొట్టడానికి వాళ్ళకి డిజైన్స్ ఇచ్చింది, ఇక్కడ క్లియర్ అండ్ కట్గా మ్యాటర్ అర్థమవుతుంది కదా అనగానే, చాలు ఊరుకో అత్త, నోటికి వచ్చినట్టుగా ఎక్కువ మాట్లాడద్దు. అత్తయ్య, అపర్ణ ఆంటీ, నిజానికి కావ్య అక్కడికి రావటం, నేను వెళ్ళి కావ్యతో మాట్లాడాను, ఏంటి కావ్య ఇలా వచ్చావని అడిగితే చెప్పింది, తను ఇక ఆఫర్ల కోసం అక్కడికి వచ్చానని, ఏదో చిన్న కంపెనీకి తను డిజైన్స్ వేసి ఇచ్చానని, ఆ డిజైన్స్ గురించి ఇక పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళకి చూపించి తను ఎంతో కొంత జాబ్ తెచ్చుకోవాలని ప్రయత్నానికి వచ్చానని చెప్పింది. తనకి కనీసం అనామిక వాళ్ళకి సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి తన డిజైన్స్ వచ్చినట్టు కూడా తెలీదు అనగానే, అయ్యయ్యో చాలా తెలివి తక్కువ మీ కావ్య, అందుకే పాపం ఏమీ తెలియక అక్కడికి వచ్చింది. చాలు ఊరుకో స్వప్న,
మీ చెల్లి కావ్య గురించి అందరికీ తెలిసిపోయింది. ఇక నువ్వు ఏ విషయం దాచినా దాగదులే. ఇదిగో వదిన, నిజానికి రాజ్ని చాలా బాగా బాధ పెట్టింది. రాజ్ మొహం చూస్తే నాకే జాలనిపించింది. అందరూ కూడా రాజ్ మొహం మీద నీ భార్య ఎదురు కంపెనీ వాళ్ళకి డిజైన్స్ ఇచ్చింది అంటే మీ ఇంట్లో మీ భార్యని ఇంట్లో నుంచి ఏ రకంగా పంపించేశారు, మీ భార్యని ఎందుకు అంత బాధ పెట్టారు అని చాలా డైరెక్ట్గా క్వశ్చన్స్ వేస్తే రాజ్ చెప్పుకోలేకపోయాడు. అనగానే ఇక ఇంట్లో అందరూ కూడా రాజ్ వంక చూడగానే రాజ్ ఒక్కసారిగా, మమ్మీ ఈ విషయం ఇక్కడితో వదిలేయండి. ఈరోజు అవార్డు ఒక్కటే వాళ్ళకు వచ్చింది. రేపటి రోజు నుంచి నా కంపెనీని ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలో నాకు తెలుసు. ఆవిడ గారి సంగతి ఇప్పుడైనా మీరు అర్థం చేసుకుంటే చాలా మంచిది. నా కోడల్ని తీసుకురారా రాజ్ అని చెప్పి పదే పదే నన్ను అడుగుతూ ఉన్నావు కదా మమ్మీ. ఇప్పుడు చెప్పు మమ్మీ, ఇంకా నీకు ఆ కళావతి మీద ఇంకా మమకారం పెరిగిందా, ప్రేమ పెరిగిందా అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇక కావ్య గురించి ఎవ్వరూ మాట్లాడకపోతే సుభాష్ ఇంకాస్త గౌరవం పెరిగిందిరా అని చెప్పి అనగానే షాక్ అయిపోతాడు రాజ్. ఏం మాట్లాడుతున్నారు డాడీ? కావ్య వల్ల మీకు గౌరవం పెరిగిందా అనగానే ఎస్, అదే చెప్తాను. గత 4 సంవత్సరాలుగా కావ్య లేకపోయినా మన కంపెనీ ముందుకు వెళ్ళింది. ఇప్పుడు కావ్యతో పాటు మన కంపెనీ కూడా ముందుకు వెళ్ళింది సంవత్సర కాలం పాటు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, కావ్యని ఇంట్లో నుంచి నువ్వు బయటకు పంపించేసినంత మాత్రాన కావ్యని మీ మీద పగ తీర్చుకోలేదు. తను ఉద్యోగరీత్యా ఎవరెవరికో డిజైన్స్ ఇచ్చింది. ఆ డిజైన్స్ ఇక ఆటోమేటిక్గా అనామిక కంపెనీకి చేరాయి. అది లక్కుగా మన కంపెనీకి కూడా వచ్చేవేమో, కానీ అనామిక కంపెనీ వాళ్ళు ఏదో కావ్య వెనకాల కుట్ర చేశారని క్లియర్ అండ్ కట్గా అర్థమవుతుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే కావ్య వాళ్ళకి డిజైన్స్ ఇవ్వడం బట్టే వాళ్ళు విన్నర్లో ఉన్నారు. మన దగ్గర కావ్య లేకపోవడమే మనకి ఈరోజు గెలుపు మన ఇల్లు తట్టలేదు. అది మాత్రం బాగా అర్థమవుతుంది అని చెప్పనగానే, చూడండి డాడీ, కళావతి గురించి మీరు ఎంతైనా మెచ్చుకోండి, కానీ నాకు అనవసరం, తనకి నాకు సంబంధం లేదు అనగానే, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, ఎందుకు సంబంధం లేదు? నీ భార్య కావ్య, నువ్వు అవునన్నా కాదన్నా అనగానే, అవునా, అలాంటప్పుడు నాకు ఆ కావ్యతో కలిసి ఉండటం ఇష్టం లేదు. నేను కోర్టుకు వెళ్ళి కావ్యని విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను. అలాంటి భార్య నాకు అవసరం లేదు. నా పరువు ప్రతిష్టకి భంగం కలిగించే భార్య నాకు కొద్దు అని చెప్పి రాజ్ అంటాడు. ఇక అపర్ణ కోపంతో, రే రాజ్, ఏం మాట్లాడుతున్నావురా అనగానే, అవును మమ్మీ, కళావతితో నేను ఉండలేను. నా పరువు ప్రతిష్టల్ని అందరి ముందు ఘోరంగా దిగజార్చింది. అలాంటప్పుడు ఆ కావ్య వల్ల నాకు అంత అవమానం కలిగినప్పుడు ఇంకా నేను కళావతితో ఎలా కలిసి ఉంటాను అనగానే, రే రాజ్, ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు కావ్యని వదిలేద్దాం అనుకుంటున్నావా? సరే, నువ్వు చేసే తప్పులేంటో ఇప్పుడు అందరి ముందు విపులీకరించి చెప్తాను. దాన్ని బట్టి ఇక నువ్వే అర్థం చేసుకో. కావ్యని నువ్వు కలిసి ఉండాలనుకుంటున్నావో విడిపోవాలనుకుంటున్నావో. చూడపన్న, వీడు ఇక్కడ ఇంట్లో ఉన్నట్టు బయట ఉండడు. బయట వీడు మాట తీరే వేరుగా ఉంటుంది. ముఖ్యంగా కావ్యని చాలా మానసికంగా వీడు బాధ పెట్టాడు. ఇంట్లో నుంచి పంపించేసి మళ్ళా తీసుకొని వస్తానని వెళ్ళిన వీడు కావ్యతో ఎలాంటి డీల్ కుదిర్చుకున్నాడో తెలుసా? కావ్యని వెలకట్టాడు. కావ్యకి అద్దె కోడలుగా ఇంటికి తీసుకురావాలని చూశాడు. కావ్యకి డబ్బుతో చెక్కుతో ఇక తన జీవితానికి ఒక లెక్క వేసి డబ్బు ఇవ్వాలని విసరాలని ఆలోచించాడు. వీడు కావాలని కావ్యని ఇక ఈ ఇంటి గడప తొక్కకూడదని చాలా బాధ పెట్టాడు. వీడి భాగోతం ఇది అపర్ణ అని చెప్పి ఇక సుభాష్ చెప్తాడు. ఇక అపర్ణ అప్పుడు మాట్లాడుతుంది, చాలా గొప్ప కొడుకుని కన్నా నేను. నీ జీవితంలో నువ్వు డబ్బుతో ఏదైనా వెలకట్టాలని అనుకుంటున్నావన్నమాట. అంటే బంధాన్ని బంధుత్వాలను కూడా వెలకడతావా? ఇప్పుడు వరకు నేను ఏంటో ఏదో దీంట్లో నా కొడుకు తప్పు చేయడేమో అనుకున్నాను, కానీ చాలా పెద్ద తప్పులు చేసేసావురా. ఇక నీ తప్పుకి క్షమించమని కావ్యని అడగలేను. అలా అని చెప్పి నీ మాటని సమర్థించలేను. నీ పెళ్ళి నీ జీవితం, నువ్వు ఏదనుకుంటే అది చేసుకో. కానీ కంపెనీ ఎప్పటి నుంచో పెద్దవాళ్ళ దగ్గర నుంచి 100 సంవత్సరాలుగా కంపెనీ పరువు ప్రతిష్టలు మా చేతిలో పెట్టారు. మేము ఒక నిర్ణయం తీసుకున్నామంటే ఖచ్చితంగా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాము. మామయ్య గారు, ఈ కంపెనీని మేము కరెక్ట్గా నడిపించాలని అనుకుంటున్నాము. కానీ మాకు నచ్చిన వ్యక్తులతో ఈ కంపెనీని నడిపించాలని మేము అనుకుంటున్నాము. ఈరోజే కావ్యకి ఫోన్ చేస్తాను, కంపెనీకి రమ్మంటాను.
కంపెనీ బాధ్యతలు అప్పచెప్తాను అని చెప్పి అంటుంది అపర్ణ. ఎవరికి ఏమీ అర్థం కాదు. రుద్రాణి వెంటనే అదేంటి వదిన, రాజ్కి ఇష్టం లేదు వదిలేస్తాను అంటే కావ్యని కంపెనీలో పెట్టుకోవడం ఏంటి అనగానే, చూడు రుద్రాణి, ఇది మా సొంత విషయం, ఇందులో కలగజేసుకున్నావంటే అస్సలు ఊరుకోను. నీ కొడుకు మూలంగా ఈరోజు కంపెనీ చాలా దివాలా తీసే వరకు వచ్చింది. ఇక నుంచైనా కంపెనీ ముందుకు వెళ్ళాలి అంటే కావ్య లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. కావ్యని 10 సంవత్సరాల పాటు కంపెనీలో వర్క్ చేయాలని నేను సైన్ చేయించుకున్నాను. కావ్యని తీసుకొచ్చే బాధ్యత నాది. ఇక నుంచి కావ్య కంపెనీకి ఎండీగా ఉంటుంది. నువ్వు ఎండీగా ఉండవు, నువ్వు కూడా కంపెనీలోనే ఉంటావు. అంతేగాని జీవితాంతం కావ్యతో మాట్లాడనని అన్నావు కాబట్టి అదే నోటితో అక్కడే ఉండు. కంపెనీ విషయంలో నీకు నిజంగా తాతయ్య గారి మీద నానమ్మ మీద గౌరవం ఉంటే కంపెనీకి ముందుకు తీసుకురా. అలాగే కావ్య కూడా అక్కడే ఉంటుంది. కావ్య కూడా మన కంపెనీలో వర్క్ చేస్తుంది. నువ్వు ఒక్క మాట కూడా అనడానికి వీల్లేదు అని చెప్పి ఇక అపర్ణ అయితే అనడంతో ఇంట్లో అందరూ కూడా ఇక ఎవరు ఏమి అనరు. కావ్యకి ఇక దగ్గరే ఉండి మాట్లాడాలని అపర్ణ వెంటనే తప్పు తెలుసుకుంటుంది. ఇది చిన్న విషయం కాదు, ఏకంగా వీడు చాలా పెద్ద తప్పు చేసి కావ్య మనసు పూర్తిగా విరిచేశాడు. కావ్య జీవితంలో బాగా బాధపడింది అంటే ఈ మాటలకి అయి ఉండొచ్చు. ఇన్ని మాటలు మాట్లాడిన రాజు గురించి నేను వెళ్ళి ఏం చెప్పినా రాదు, అలా అని నేను చెప్పకూడదు కూడా. ఎందుకంటే తన ఆత్మాభిమానాన్ని నేను లెక్క చేయని దాన్ని అవుతాను. కావ్య నిజంగా ఉన్నత స్థానంలో చెయ్యాలి. కావ్య మా కుటుంబం గురించి ఎంతో చేసింది. అలాంటి కావ్యని ఇంట్లో నుంచి పంపించేసి తనని బాధ పెట్టి చివరాఖరికి ఇక రాజ్ విడాకుల వరకు వెళ్ళాడు అంటే వాడి ఆలోచన ఎంతవరకు వెళ్ళిందో ఆలోచిస్తుంటేనే సిగ్గుగా అనిపిస్తుంది అని చెప్పి ఇక అపర్ణ అయితే కావ్య వాళ్ళ ఇంటికి వెళ్తుంది. కావ్య అప్పటికే ఇక రాజు విషయంలో చాలా బాధపడుతూ ఉంటుంది. తను చేసిన తప్పుకి ఇక అనవసరంగా అనామిక కంపెనీకి నా డిజైన్స్ వెళ్ళే అత్తయ్య గారు, నేను వేరే కంపెనీకి ఇచ్చాను, కానీ అవి ఆ డిజైన్స్ అక్కడికి వెళ్ళి ఇక అందరి ముందు ఆయన తలదించుకునేలాగా జరిగింది. నేను ఏమీ చేయలేదు అత్తయ్య గారు అని చెప్పి చాలా బాధపడుతుంది. అమ్మ కావ్య, నీ గురించి మాకు తెలీదా? ఖచ్చితంగా నువ్వు నిజంగా కరెక్ట్గానే ఉన్నావు, మేమే కరెక్ట్గా లేము. మా జీవితాల్లో నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత చాలా శూన్యంగా అయిపోయాయి. వాడైతే పూర్తిగా మారిపోయాడు చెప్పుడు మాటలు విని. ఇక నుంచి కంపెనీకి నువ్వే అండగా ఉండాలి. నువ్వు ఈ అత్తగారి మాట కొట్టిపారేవనే నమ్మకంతో నీ దగ్గరికి వచ్చాను. ఇదిగో ఈ బాండ్ పేపర్ మీద సంతకం పెట్టావు. 10 సంవత్సరాల పాటు ఇక్కడే డిజైనర్గా చేస్తానని ఆ మాట నిలబెట్టుకొని ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి డిజైనర్గా వస్తావని అనుకుంటున్నాను. మా కంపెనీని ఇంకాస్త ముందుకు నడిపిస్తావనే ఆశతో వచ్చాను. ఏమంటావు? నేనేమి అత్తగారింటికి తీసుకెళ్ళడానికి రాలేదు, నువ్వు రావని కూడా నాకు తెలుసు అనగానే ఇక కావ్య, అత్తయ్య గారు నేను అక్కడికి అనగానే, నువ్వు అక్కడికి వచ్చినా కూడా రాజు నిన్నేమి అనడు. వాడి పని వాడు చూసుకుంటాడు, నీ పని నువ్వు చూసుకో. దయచేసి ఈ విషయంలో నువ్వు ఒప్పుకుంటావని ఆశిస్తున్నాను అని చెప్పి కావ్యని ఒప్పిస్తుంది అపర్ణ. ఇక వెంటనే కావ్య డ్యూటీలో జాయిన్ అవ్వడానికి ఇక కంపెనీకి బయలుదేరుతుంది. ఆఫీస్కి రాగానే ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ సంతోషంతో కావ్యని చూసి మ్యామ్ అని చెప్పి అందరూ కూడా పలకరిస్తారు. ఇక రాజ్ అయితే చాలా సీరియస్గా కావ్య వంక చూస్తాడు. కావ్య మొహం కలిసి చూసి ఇక డిజైన్స్ అన్నీ గీసి టయానికి నా దగ్గర ఇవ్వు అని చెప్పి ఇక కావ్యని కనీసం పూచిక పుల్లలాగా చూస్తూ కావ్య మొహం కూడా చూడడు. కావ్య కూడా ఇక డిజైన్స్ వేస్తూ ఎప్పటికప్పుడు ఇక ఇవ్వటం జరుగుతూ ఉంటుంది.